హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది హెల్దీగా ఉంటుంది, అలాగే కాల్షియం రిచ్గా కూడా ఉంటుంది. ఎవరైతే పిల్లలు రాగి పిండి ఇష్టపడరో వాళ్ళకి ఒక్కసారి ఇట్లా చేసి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ పిండిని మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దోశ ఒక్కటే కాదు, పొంగనాలు, ఉత్తప్పం, ఇడ్లీ లాంటివి కూడా ఈ పిండితో వేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇందులోకి ఫస్ట్గా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పు, అరకప్పు రాగులు, ఒక పావు కప్పు పచ్చిపప్పు, ఒక స్పూన్ మెంతులు, ఒక కప్పు కొర్రలు, అలాగే ఇందులోకి ఒక పావు కప్పు బియ్యం తీసుకోవాలి. బియ్యం అనేది చాలా తక్కువగా వాడతామండి, ఎందుకంటే బియ్యం కేవలం క్రిస్పీనెస్ కోసం మాత్రమే కొంచెంగా వేసుకుంటున్నాం. పావు కప్పు కంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు. నేనైతే పావు కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునే పప్పుల్ని 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూసుకుంటే మనకి పప్పు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి వాష్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పప్పు అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. పిండి మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒకసారి కలుపుకొని ఈ పిండిని 5 నుంచి 6 గంటలు లేదంటే ఒక నైట్ మొత్తం అలా వదిలేసేయాలి. 6 గంటల తర్వాత చూసుకుంటే మనకి చక్కగా పిండి అనేది ఫర్మెంట్ అయిపోయింది. నేను నైట్ వేసాను. మార్నింగ్ ఇప్పుడు చూస్తుంది. మార్నింగ్కి చక్కగా ఫర్మెంట్ అయిపోయి పొంగింది. ఇప్పుడైతే ఈ పిండిని ఒక వేరే సపరేట్ గిన్నెలోకి తీసుకుందాము. సపరేట్ గిన్నెలోకి తీసుకున్న ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు దోశ ప్రిపరేషన్ చూద్దాము. ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న ప్యాన్ మీదకి ఒక గంట వరకు పిండి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ దోశను కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని అది టర్న్ చేసుకోవాలి దోశ. రెండో వైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్, కాల్షియం రిచ్గా, పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ దోశ కాంబినేషన్ పల్లీ చట్నీ లేదంటే ఆవకాయ కానీ టమాటా కొత్తిమీర చట్నీ చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.